మీనాక్షి, నేను ఆ పాపిరెడ్డి కూతుర్ని. ఇన్నాళ్ళు నా తండ్రి ఎంతో గొప్పోడు అనుకున్నాను, ఎంతో ఉత్తముడు అనుకున్నాను. నా తండ్రి లాంటి తండ్రి ఎవరికి లేడని భ్రమపడ్డాను. కానీ ఈ రోజు నా తండ్రి కోరిగా మారిపోయాడు. కానీ నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదు. అయితే ఒక పంచే గౌతమి, నువ్వు ఆ పాపిరెడ్డి కూతురువని మా ఇంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. నా స్నేహితురాలిగా అక్కడుండు. అవును గౌతమి, ఇప్పుడు సంఘటన జరగకపోతే ఎలాగైనా నా ఫ్రెండ్గా మా ఇంటికి వచ్చేదానివి కదా. ఇప్పుడు అలాగే అనుకో. చెడును మర్చిపో. మంచి మనుషుల మధ్య నీకంతా మంచి జరుగుతుంది. ఇంకేం ఆలోచించకు. పద పద గౌతమి. అత్తయ్య గారు. మీనాక్షి, ఏంటమ్మా? అత్తయ్య గారు, మరి చెప్పమ్మా. మొన్న మా ఊరెళ్ళాం కదా, అవును. అక్కడ గౌతమి అని పరిచయం అయింది. మా ఊరే, చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది. 10 రోజుల్లో ఎగ్జామ్స్ అంట. తనకిక్కడెవరూ తెలీదు. అందుకని చెప్పు మీనాక్షి. మీరు అనుమతిస్తే 10 రోజులు మన ఇంట్లో ఉంటుందని తీసుకొచ్చాను. ఓహో, తీసుకొచ్చేసావా? ఇంటి దాకా తీసుకొచ్చిన దానివి మళ్ళీ అమ్మని అడగడం దేనికి? పర్మిషన్ అడగాలని వెంట పెట్టుకు రాకముందు ఆలోచించాలి కదమ్మా. క్రిష్, నువ్వాగు. ఏమ్మా మీనాక్షి, నీ ఫ్రెండ్ అంటున్నావు, పైగా మీ ఊరు అంటున్నావు. 4 రోజుల అమ్మాయి ఇక్కడ ఉండడానికి నా పర్మిషన్ కావాలా చెప్పు? ఎక్కడ అమ్మాయి? పిలు. గౌతమి, లోపలికి రామ్మా. రా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బయటే ఉండిపోయావే? హాయ్. హలో క్రిష్ గారు. క్రిష్, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటమ్మా, ఊళ్ళో పరిచయం అయింది. ఇంకా నేను ఎవరో అనుకున్నాను. చాలా మంచి అమ్మాయి అమ్మా. గౌతమి, ఏంటి సడన్ సర్ప్రైజ్?
అదే మరి చెప్పాను కదండి ఎగ్జామ్స్ అని. ఇందాక వినపడలేదులే. చూడమ్మా, మీనాక్షి ఫ్రెండ్వి, పైగా క్రిష్కి పరిచయం ఉన్న అమ్మాయివి. ఏం మొహమాట పడకు, ఇది నీ సొంతిల్లు అనుకో. నీ ఎగ్జామ్స్ అయ్యే వరకు నువ్విక్కడే ఉండు. ఏం కావాలన్నా మీనాక్షిని అడుగు, సరేనా? థ్యాంక్స్ ఆంటీ. ఆ, మీనాక్షి, గౌతమ్కి గది చూపించమ్మా. థ్యాంక్స్ అత్తయ్య గారు. వెళ్ళండమ్మా. గౌతమి పద. ఏంటిది, మనకు మంచి రోజులు వస్తున్నాయా? రా గౌతమి. గౌతమి, ఇదే నీ గది. ఇక నుండి నువ్విక్కడే ఉండాలి. పొద్దునుండి ఏమైనా తిన్నావా లేదో, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. మీనాక్షి, ఒక పాపాత్ముడి కడుపున పుట్టిన నన్ను పెద్ద మనసుతో ఈ దేవాలయానికి తీసుకొచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోను మీనాక్షి? స్నేహితుల మధ్య రుణాలుండవు. అలా ఇంకెప్పుడు మాట్లాడకు, సరేనా? అది సరే మీనాక్షి, క్రిష్ గారు నువ్వు ఎలా ఉంటున్నారు? ఎలా ఉంటాం అలాగే ఉంటాం. అతన్ని మార్చుకుంటానని నాతో చెప్పావు, కానీ మీ ఇద్దరిని చూస్తుంటే ఆ ప్రయత్నం ఏమీ జరగలేదని అనుకుంటున్నాను. ఇంత ప్రయత్నిస్తే ఇంత మంచి జరుగుతుందంటే అంత ప్రయత్నించొచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా ఏమాత్రం ప్రయోజనం లేదని తెలిసినప్పుడు ఇంకెందుకు ప్రయత్నించడం? తప్పు మీనాక్షి. నువ్వు మాట్లాడే మాట నీ గుండెల్లోంచి వచ్చింది కాదు. ఎందుకంటే ఆ ప్రయత్నమే జరగకపోతే నువ్విలా ఈ క్షణం ఇంట్లో ఉండేదానివే కాదు, మీ అత్తగారి ఆరాధన పొందేదానివే కాదు. ఎప్పుడైతే నువ్వు మీ అత్త మామలకి కోడలివయ్యావో అప్పుడే నువ్వు సక్సెస్ అయ్యావు. తాళి కట్టిన వాడి గది పంచుకున్నదానివి. అతని మది పంచుకోవడానికి ఎంత సమయం పడుతుంది చెప్పు? స్నేహితురాలంటే సాయం కోరేది మాత్రమే కాదు, సాయం చేసేది కూడా. నేనిక్కడున్న 10 రోజుల్లో మిమ్మల్ని ఒకటి చేస్తాను, నీ రుణం తీర్చుకుంటాను. అదే నిజమైతే ఆ భగవంతుడే నిన్ను పంపించాడనుకుంటాను. ఈ నెల పత్రికా రిపోర్టర్ ప్రభాకర్ ని పాపిరెడ్డి హత్య చేయించాడని రుజువు కావడం వల్ల పార్టీ అతనికి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇక పాపిరెడ్డికి రాజకీయ భవిష్యత్ లేదని అతని సన్నిహితులు గుసగుసలాడుతున్నారు. అయ్యా, నిన్నటి నుంచి మీరు తాగుతూనే ఉన్నారు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఎలా అయ్యా? 30 ఏళ్ళురా, 30 ఏళ్లుగా కన్న కలరా ఇది. అలాంటిది ఎవచ్చిరా అది నా పదవిని పరువుని గద్దలా తన్నుకుపోయింది. 4 రోజుల్లో అధ్యక్ష అంటూ అసెంబ్లీలో కూర్చునేవాణ్ణి.
ఇలా చీకటి గదిలో తలదాచుకునేలా చేసిందిరా. నా గురించి ఏమనుకుంటుందిరా అది? హలో, బాగున్నావా వీరవనిత? ఓ, ఎవరు? నారాయణ నారాయణ, అప్పుడే మర్చిపోయావంటే? నీ ఇంటికొస్తే మర్యాదగా నీ చేతో కాఫీ ఇచ్చావు, ఎవరినో మర్డర్ చేశానని ఎగేసుకుని కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పావు. నేనమ్మా పాపిరెడ్డిని. ఏం కావాలి? నాకు పదవి కావాలి, లేదా నీ ప్రాణం కావాలి? పదవి ఎలాగూ ఇవ్వలేవు, ఇక మిగిలింది నీ ప్రాణమే. ఇస్తావా? ఏంటి బెదిరిస్తున్నావా? జై, నిజం చెప్తున్నానే. 1 కాదు 2 కాదు 30 ఏళ్ళు ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టినట్టు పబ్లిక్ సమాధి మీద నా రాజకీయ భవిష్యత్తుకి పునాది వేసుకున్నానే. అలాంటిది అలా వచ్చి ఇలా కొలదీసి వెళ్ళిపోయావు కదే, తప్పు కదూ? తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది నువ్వు. ఓ అమాయకుణ్ణి పొట్టున పెట్టుకున్నావు, ఓ ఆడదాన్ని మాంగళ్యాన్ని మింగేశావు. అందుకే ఆ దేవుడు నిన్ను శిక్షించాడు. శిక్ష పడింది నాకు కాదే, నీకు. నీకు నేను వెయ్యబోయే శిక్షని నువ్వు ఊహించలేవు. రాజకీయ రంగంలో చదరంగం ఆడుకోవలసిన నన్ను 4 గోడల మధ్య నలిగిపోయేలా చేసిన నిన్ను సర్వనాశనం చేసేదాకా నిద్రపోను. రేయ్ పాపిరెడ్డి, నువ్వా? నీకు చెప్పడం తెలుసు, కానీ నాకు చేసి చూపించడం తెలుసు. ఒక్కసారి మీనాక్షి జోలికొస్తేనే సమాజానికి దూరమయ్యావు. మళ్ళీ అదే రిపీట్ చేస్తే శాశ్వతంగా ప్రపంచానికి దూరం అవుతావు. ఏయ్! మీనాక్షి నా మనిషి. మీనాక్షి నా ఇంటి మనిషి. మీనాక్షి గురించి ఆలోచించడం మానేయ్. నీ ఆరోగ్యానికి చాలా మంచిది. కాదని నువ్వు కాన్సంట్రేట్ చేస్తే చూడ్డానికి కళ్ళు, నడవడానికి కాళ్ళు ఏవి ఉండవు. ఏయ్! రేయ్, ఫోన్ పెట్రా. సారీ మీనాక్షి, నీ అనుమతి లేకుండా నీ చేతిలోంచి ఫోన్ లాక్కున్నాను. నువ్వేం భయపడకు మీనాక్షి, నీకు నేనున్నాను. నేనుండగా వాడు నిన్నేం చేయలేడు.
నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. ఒక్క నిమిషం. చూడండి, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞురాల్ని. మీరు నేను ఊహించని సాయం చేశారు. కానీ ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. ఆ పాపిరెడ్డిని ఆలోచించొద్దని చెప్పి మీరెక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు. వద్దు. అది కాదు మీనాక్షి. సమస్య నా వల్లొచ్చింది. నేనే పరిష్కరించుకోగలను. మీరింత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడు మామూలుడు కాదు మీనాక్షి. వాడికి బలం ఉంది, బలగం ఉంది, డబ్బుంది, పరపతుంది. కానీ నాకు దేవుడున్నాడు. నా వెంట న్యాయం ఉంది. అది కాదు మీనాక్షి. ప్లీజ్. పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య గారు. చీకట్లో కొట్టుమిట్టాడుతున్న నా జీవితానికి వెలుగునివ్వాలని తాపత్రయపడ్డారు. దారే లేని నా బ్రతుక్కి ఓ గమ్యాన్ని నిర్దేశించారు. మీ ఆశల్ని, కలల్ని నెరవేరుస్తానన్న నమ్మకంతో నేను మోయలేని బాధ్యతని నాకు అప్పగించారు. మీ పుట్టినరోజు నాటికి తలెత్తుకుని మీ ముందు నిలబడాలని, మీ కలలు నెరవేరుతున్నాయని గర్వంగా చెప్పాలనుకున్నాను. కానీ నా రాత నన్ను వెక్కిరిస్తోంది మావయ్య గారు. విధి పదే పదే నన్ను చిన్న చూపు చూస్తూనే ఉంది. ఆదరిస్తారనుకున్న భర్తకి ఆమెడ దూరంలో ఉన్నాను. గడువు దగ్గరకొస్తుంది, గమ్యం దూరం అవుతుంది. కానీ ఆ గమ్యానికి చేరుకుంటానన్న నమ్మకం ఉంది. సాధిస్తానన్న సంకల్పం ఉంది. గడువు పూర్తయ్యేలోగా మనస, వాచ, నా ప్రయత్నం నేను చేస్తాను మావయ్య గారు. మీనాక్షి, అత్తయ్య గారు, ఈ రోజు ఆ దేవుడి పుట్టినరోజని ఈ ఇంట్లో ఎవరికీ గుర్తుందో లేదో తెలియదు, కానీ నువ్వు గుర్తు పెట్టుకున్నావమ్మా. ఆయన కోడలు అనిపించుకున్నావమ్మా. ఏంటత్తయ్య గారు ఇది? మావయ్య గారు పుట్టినరోజున
మీరిలా కంటతడి పెడితే అక్కడున్న మావయ్య గారు తట్టుకోలేరు. ప్లీజ్ అత్తయ్య గారు. క్రిష్ లేచాడమ్మా? లేచారత్తయ్య, రెడీ అవుతున్నారు. నేను గుడికి వెళ్ళి మావయ్య పేరున అర్చన చేయించొస్తాను. అదేంటమ్మా, గుడికి నువ్వు ఒక్కదానివే వెళ్ళవేంటి? ఆ, అయ్యో, ఒక్కదాన్ని నేనెందుకు వెళ్తాను అత్తయ్య గారు? మీ అబ్బాయి కూడా వస్తున్నారు. కలిసి గుడికి వెళ్దామని చెప్పింది ఆయన. ఉదయాన్నే ఆయన నిద్ర లేచి నన్ను నిద్ర లేపి గుడికి వెళ్ళాలని గుర్తు చేసింది ఆయన. ఏంటిది ఇలా ఇరికిస్తుంది? మీనాక్షి, మీనాక్షి, వస్తున్నానండి. ఒక్క నిమిషం అత్తయ్య గారు. ఎలా ఉంటావు? స్వర్గానికి వెళ్ళలేక నరకం ఎంట్రన్స్ కనబడక ఈ ఘాట్లో ఉండలేక గాల్లో తిరుగుతూ ఉంటావు. ఎన్నేళ్లు గడిచినా నువ్వు గాల్లో ట్రావెల్ అవ్వాల్సిందే. నీ ఆత్మకు శాంతి ఉండదు, నీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే నీ ఇంట్లో నేనున్నాను.